తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నమస్తే. దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ ఎన్నికల మూడ్లోకి వెళ్ళిపోయారు. ఇదే తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నువ్వా నేనా అన్నట్టు పోటీ జరుగుతూ ఉంది. ఒక పక్క బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి, మరోపక్క వైఎస్ఆర్సీపీ, వీళ్ళ మధ్య చాలా పోటాపోటీగా రాజకీయం అయితే జరుగుతూ ఉంది. ఇదే తరుణంలో అనేకమైన రాజకీయ కోణాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇదే తరుణంలో మనం చూసుకున్నట్లయితే మహాసేన రాజేష్ ట్విట్టర్ వేదికగా మహాసేన మీడియా వేదికగా ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేశారు. దీంట్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నాం అని చెప్పేసి ఆయన కొన్ని సంచలనాన్ని కామెంట్ చేశారు. కానీ తెలుగుదేశం పార్టీతో మేము ఎప్పుడు కూడాను మద్దతుతోనే ఉంటాం, మద్దతు ఇస్తూనే ఉంటాం తెలుగుదేశం పార్టీకి అని చెప్పడం కూడా జరిగింది. అంటే ఇంకా అనేకమైన భిన్న అభిప్రాయాలు ఆయన తెలియజేసిన పరిస్థితి అయితే నెలకొంది. మనం చూసుకున్నట్లయితే గతంలో పవన్ కళ్యాణ్కి చాలా సపోర్టివ్గా మహాసేన రాజేష్ కొన్ని వీడియోలు చేశాడు. ఆ తర్వాత అందరూ కూడాను ఆయన జనసేనలో జాయిన్ అవుతారు, జనసేన నుంచి పోటీ చేస్తారని అనుకుంటున్న తరుణంలోనే ఆయన జనసేనకు షాక్ ఇచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇదే తరుణంలో గతంలో విశాఖపట్నంలో జరిగిన ఏదైతే ఒక కాపులకు సంబంధించిన ఒక సభ ఉందో ఆ సభలో కొన్ని సంచలనమైన కామెంట్స్ కూడా చేశారు. గతంలో ఒక నాయకుడిని పోగొట్టుకోవడం అయితే అది మన తప్పే, మనకు తెలియని తప్పు, రెండో నాయకుడు వచ్చాడు, సో రెండో నాయకుడిని మనం కాపాడుకోవాలి అని చెప్పేసి ఆయన కొన్ని సంచలనమైన కామెంట్స్ పవన్ కళ్యాణ్కి పాజిటివ్గా చేసిన పరిస్థితి నెలకొంది. ఇదే తరుణంలో ఆయన జనసేనలో జాయిన్ అవుతారనుకున్నారు, కానీ ఎట్టకేలకు ఆయన టీడీపీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత కొంతమేర టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి పాజిటివ్గా అతనికి పీ గన్నవరం టికెట్ చంద్రబాబు నాయుడు ఇవ్వడంతో కొంతమేర అక్కడ జన సైనికులు ఎవరైతే కొంత వ్యతిరేకత చూపడంతో ఆయన సొంతగా ఆ యొక్క ఏదైతే టికెట్ అక్కడి నుంచి పోటీ చేయాలనుకున్నారో దాన్ని ఆయన ఉపసంహరించుకున్నారు. నేరుగా పోటీలో నుంచి మహాసేన రాజేష్ తప్పుకున్న పరిస్థితి నెలకొంది. ఇదే తరుణంలో ఇప్పుడు ఈ మధ్య మరి ఒక 2-3 రోజుల్లోనే ఎన్నికలు ఉన్న తరుణంలోనే మహాసేన రాజేష్ కొన్ని సంచలనమైన కామెంట్ చేశాడు. పవన్ కళ్యాణ్ని పిఠాపురంలోనూ ఓడిస్తాం, అట్ ద సేమ్ టైం ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్లో 21 స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడాను రాజ్యాంగబద్ధంగా ఓడించడానికి మహాసేన ఇప్పుడు సిద్ధంగా ఉందని చెప్పేసి ఆయన కొన్ని సంచలనమైన కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారాయి. సో కొంతమేర ఇది సంచలనంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా. కానీ పవన్ కళ్యాణ్కి కానీ జనసేనకు కానీ వ్యతిరేకంగా ఉన్నా సరే చంద్రబాబు నాయుడుకి మా మద్దతు ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్పిన పరిస్థితి అయితే నెలకొంది. అలాగే ఇంకో రకంగా మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్తో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి చాలా బెటర్ అని చెప్పేసి మాకు ఆయన కావాలని చెప్పేసి అన్నట్టు పరిస్థితి అయితే నెలకొంది. ఇదే తరుణంలో పవన్ కళ్యాణ్ తర్వాత జగన్తో పోలి చూస్తే చంద్రబాబు నాయుడు చాలా బెటర్, టీడీపీకి మా మద్దతు ఉంటుంది, చంద్రబాబు నాయుడు చాలా మంచి వ్యక్తి అని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది. అసలు ట్విట్టర్లో ఆయన ఏం మాట్లాడారు, ఏం పోస్ట్ చేశారని మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ముఖ్యంగా మహాసేన మీడియా ద్వారా ఒక పోస్ట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి మా మద్దతు ఉపసంహరించుకుంటున్నాం, పవన్ కళ్యాణ్ గారితో పోలిస్తే మా వర్గాలకు జగన్ గారే బెటర్ అనిపిస్తుంది. అలాగే వీళ్ళిద్దరికన్నా చంద్రబాబు గారు చాలా బెటర్. కులం, మతం పేరుతో అమాయకులపై దాడి చేసేవారు ఎవరైనా సరే వారికి వ్యతిరేకంగా పోరాడమని అంబేద్కర్ గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి వలన జరిగే అనర్థాలు ప్రజలకు తెలియజేస్తాం, ఇప్పటికే చాలా సహించాం. జనసేన పోటీ చేసే అన్ని స్థానాల్లోనూ ఓడించడానికి రాజ్యాంగబద్ధంగా పనిచేస్తాం. మాకు రాజకీయాలు, పదవులు ముఖ్యం కాదు, అన్యాయానికి గురవుతున్న ప్రజల తరఫున పోరాడటమే మాకు ఇష్టం. పదవులు, అధికారం కావాలంటే జగన్ గారితోనే ఉండేవాళ్ళం. పైన ఉన్న నాయకులు నిలకడ లేనప్పుడు మేము కూడా నిలకడగా ఉండలేం, జై భీమ్ అని ఆయన పోస్ట్ చేశారు. సో ఈ పోస్ట్ మనం చూసుకున్నట్లయితే మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి నిలకడ లేదు, కొంతమేర పవన్ కళ్యాణ్ కన్నా జగన్ మా వర్గాలకు అంటే దళిత వర్గాలకు జగనే బెటర్ అని చెప్పేసి. సో మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ పోలి చూస్తే పవన్ కళ్యాణ్ కన్నా మా వర్గాలకు, దళిత వర్గాలకు జగనే బెటరు. వీళ్ళిద్దరికన్నా ఈ ఇద్దరు నాయకులు జగన్, పవన్ కళ్యాణ్ పోలిస్తే చంద్రబాబు నాయుడు చాలా బెటరు. కులం, మతం పేరిట కొన్ని ఏవైతే రాజకీయాలు చేస్తున్నారో వీటన్నిటిని చూస్తూ సహించాం, కానీ రాజ్యాంగబద్ధంగా పవన్ కళ్యాణ్ ఓడించడానికి కానీ లేదంటే జనసేన నాయకులు, జనసేన అభ్యర్థులను ఓడించడానికి కానీ కొంతమేర మేము సిద్ధంగా ఉన్నాం, రాజ్యాంగబద్ధంగా ముందుకెళ్తామని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ కూటమి అభ్యర్థుల్లో దాదాపుగా జనసేనకు తప్ప మిగతా టీడీపీకి సపోర్ట్ ఉందని కూడా చెప్పారు. సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పవన్ కళ్యాణ్, జగన్ని కంపేర్ చేసిన పరిస్థితి నెలకొంది. అంటే రాజకీయ వర్గాల్లో చాలా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా మహాసేన రాజేష్ దగ్గర ఉన్నాడా, లేదంటే చంద్రబాబు నాయుడు డబుల్ గేమ్ ఆడిస్తున్నాడా అనేది కూడా కొంతమేర ఇక్కడ చర్చ జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఓడించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఆయన మహాసేన మీడియా ద్వారా పోస్ట్ చేయడం కూడా జరిగింది.
మనం చూసుకున్నట్లయితే గతంలో కూడాను ఇలాగే ఆయన పి గన్నవరం నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ కూడాను కొంతమంది జన సైనికులు వ్యతిరేకించడంతో ఆయన అక్కడ నుంచి సొంతంగా పోటీలో నుంచి తప్పుకున్న పరిస్థితి నెలకొంది. కొంతమేర కూటమికి దూరంగా ఉంటూ కొన్ని పోస్టులు చేస్తూ ఉన్నారు, కొన్ని వీడియోలు ఆయన పోస్ట్ చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మరొక 3 రోజుల్లోనే ఎన్నికలు ఉన్న తరుణంలో ఆయన పవన్ కళ్యాణ్ ఓడిస్తాం, జనసేన అభ్యర్థులను ఓడిస్తామని కూడా చెప్పడం జరిగింది. గతంలో చూసుకున్నట్లయితే కూటమికి ధీటుగా 100 మంది అభ్యర్థులను 100 మంది దళితులను మేమందరం నిలబెట్టి, దళితులు కానీ బీసీలు కానీ ముస్లిం మైనార్టీలు కానీ 100 మంది అభ్యర్థులు నిలబెట్టి కూటమి ఓడిపోవడానికి మేము చూస్తామని చెప్పేసి ఆయన కొన్ని కమెంట్ చేశారు. ఆ తరుణంలోనే జగన్కు దగ్గరగా ఉన్నాడా మహాసేన రాజేష్, జగన్కి సపోర్ట్ చేస్తున్నాడని కొంతమంది విశ్లేషకులు మాట్లాడిన మాటలు కూడా మనం చూసాం. అట్లాగే కొంతమేర రాజకీయంగా అది ఒక పెద్ద చర్చ కూడా జరిగింది. సో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం మహాసేన రాజేష్ని మొదటి నుంచి చూసుకున్నట్లయితే మొదట జనసేనకు సపోర్ట్ చేసి ఆ తర్వాత టీడీపీలో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయన కూటమికి సపోర్ట్ చేసి మళ్ళీ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసి ఇప్పుడు నేను టీడీపీకి మాత్రమే సపోర్ట్ చేస్తానని చెప్తున్నారు. మళ్ళీ గతంలో మనం చూసుకున్నట్లయితే 100 మంది అభ్యర్థులను ముస్లిం మైనార్టీలు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు కానీ కూటమికి ఎదురుగా నిలబెట్టి గెలిపించుకుంటానని చెప్పేసి ఆయన చెప్పాడు. మా ఉనికిని మేము కాపాడుకోవడానికి పనిచేస్తున్నామని చెప్పేసి కొన్ని సంచలనమైన కామెంట్ చేశాడు. అంటే రకరకాలుగా ఆయన భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ భిన్నాభిప్రాయాల పట్ల ఆయన సొంత వర్గం వారే, ఆయన దగ్గర మనుషులే మహాసేన రాజేష్ను వ్యతిరేకిస్తున్న పరిస్థితి నెలకొంది. నిజంగా మహాసేన రాజేష్ ఒక పోస్ట్లో ఎంతవరకు నిజం ఉంటుంది? నిజంగా మహాసేన రాజేష్ జగన్కి దగ్గరగా ఉన్నాడా, లేదంటే టీడీపీకి దగ్గరగా ఉన్నాడా, చంద్రబాబు నాయుడు డబుల్ గేమ్ ఆడిస్తున్నాడా, లేదంటే జగన్మోహన్ రెడ్డి డబుల్ గేమ్ ఆడిస్తున్నాడా, నిజంగానే పవన్ కళ్యాణ్కి ఎందుకు వ్యతిరేకత అయ్యాడు అనేది కూడా ప్రతి ఒక్కరూ తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu channel.